ఆలూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ వేధింపుల కారణంగా ఒక అంగన్వాడీ టీచర్ గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. కురువల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ భువనేశ్వరి, సీడీపీఓ నరసమ్మ మధ్య జరిగిన వాగ్వాదం ఈ దుర్ఘటనకు దారితీసింది. ఆలూరు ప్రాజెక్టు పరిధిలో అద్దె బిల్లుల చెల్లింపు విషయంలో సీడీపీఓ నరసమ్మ తరచుగా అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భువనేశ్వరి, సీడీపీఓ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం తీవ్రం కావడంతో భువనేశ్వరి బీపీ పెరిగి గుండె నొప్పితో అక్కడే కుప్పకూలారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు భువనేశ్వరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే అంగన్వాడీ వర్కర్ను ఆసుపత్రికి తరలించే లోపే సీడీపీఓ నరసమ్మ తన కారులో హడావిడిగా ఇంటికి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిని మానసికంగా వేధిస్తున్న సీడీపీఓ నరసమ్మపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. నేను కురువల్లి గ్రామం ఆలూరు మండలంలో పనిచేస్తున్నాను అంగన్వాడీ కార్యకర్తగా. పోయిన శనివారం రోజు సిడిపో గారు మా సెంటర్ విజిట్ చేసినారు. ఆ రోజు ఫస్ట్ కొద్దిగా ర్యాష్గానే మేడం ఆర్సినారు. తర్వాత మీ స్టాఫ్ రూమ్ చూడాలని పిలిచినారు లోపలికి. పోయినాక స్టాఫ్ చెప్పమన్నారు సార్. చెప్పిన తర్వాత నాకు ఇట్లా 4,000 సైగ చేసింది. నేను 400 అనుకోండి, సరే మేడం ఇస్తానని నా పర్సులో 400 ఇచ్చినాను సార్. ఆమె 400 కాదు 4,000 ఇవ్వాలని చెప్పింది సార్. మేడం నాతో లేవు మేడం అన్నాను. నీ ఫోన్పే చూపించి ఒకసారి అంటే నా నెట్వర్క్ లేక ఫోన్పే పని చేయలేదు సార్. ఇంకా అప్పటి నుంచి ఆమె ర్యాష్గా తిట్టడము, నన్ను నీ స్టాక్ అంతా ఇంతవరకు ఎందుకు స్టాక్ తీసుకోలేదంటే మా మామగారు చనిపోయినారు మేడం, నేను ఇంకా తీసుకోలేదన్నాను. అప్పటి నుంచి ఫుల్ ర్యాష్ అయ్యి నీ సరుకు అంతా అమ్ముకుంటున్నావా, ఊళ్ళో వాళ్ళని అమాయకం చేసి నువ్వు మోసం చేస్తున్నావా అని అన్నారు సార్. ఎన్నో తేదీ విజిట్ చేశారమ్మా మీ సెంటర్కి మేడం? 6వ తేదీ సార్, శనివారం. అసలు నేను ఇంతవరకు సార్ ఇంట్లో ఒక గుడ్డు కూడా నేను మా ఇంటికి తీసుకోపోలేదు సార్. నేను నిజాయితీగానే పనిచేస్తున్నాను. ఆ మాటలన్నీ 4 రోజుల నుంచి చాలా మానసికంగా వేధిస్తున్నాయి. నన్నే కాదు సార్, ప్రాజెక్టులో చాలా హింస పెడుతుంది అమ్మ, పర్సెంటేజ్లు అవి ఇవి అని చాలా వేధిస్తుంది. ఈరోజు కూడా నిన్న కూడా గ్రూప్లో పెట్టింది సార్. నిన్న కూడా ఇట్లా కురువల్లి గ్రామంలో ప్రీ స్కూల్ స్టాక్ అంతా ఎత్తి పైన పెట్టినారు అని చెప్పినారు సార్. శుక్రవారం రోజు క్లీన్ చేసాం సార్. అవన్నీ కొద్దిగా తీసి బాక్స్లో పెట్టినాం, మేమైతే పైకి పెట్టలేదు. అదే అందరికి చెప్పి గ్రూప్లో పెట్టింది. మళ్ళీ ఈరోజు కూడా లేపి ఈమె 6వ తేదీ వచ్చినా కూడా స్టాక్ ఎంటర్ చేసుకోలేదంటే మా మామగారు చనిపోయినారు మేడం, నేను అందుకని ఎంటర్ చేసుకోలేదు అన్నాను. అదే మాట మాట్లాడతావా, నీకు అంత ఇది లేదా అని ఆమె ర్యాష్ అయినాడు సార్. మేడం ఆ మాట ఎందుకన్నారు, మీరు స్టాక్ అమ్ముకుంటున్నారని మీకు ఏమన్నా మా ఊరు నుంచి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా, లేకుంటే నాకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చింటే నేను ఈరోజు రిలీజ్ చేసి చెప్తా, నేను వెళ్ళిపోతానని చెప్పినాను సార్ మేడంకి కోపంగా. అప్పుడు నాకు కొద్దిగా ఆరోగ్యం ఇది హార్ట్ ఇట్లా పట్టుకున్నట్లు అయింది సార్. పేరు సిడిపిఓ పేరు నరసమ్మ సార్.